ప్లీజ్ ప్లీజ్ నన్ను కాపాడండి ప్లీజ్. ఓ మా సరుకు పట్టించిన పిల్లవా నువ్వు? పోయి పోయి మాడనికే వచ్చి పడ్డావా? ఇప్పుడు గుర్తుకొచ్చేసింది. ఇక నిన్ను మా బావకు అప్పగిస్తే ఒక్క నిమిషంలో పని పూర్తి చేసినందుకు నన్ను ఎంతగా మెచ్చుకుంటాడో. ప్లీజ్ అండి నన్ను సేవ్ చేయండి. ఒక్క నిమిషం నేనున్నాగా. లోపల భగవంతుడు లాంటి మా బావ ఉన్నాడు. అతను నిన్ను ఖచ్చితంగా కాపాడతాడు. లోపలికి వెళ్దాం రామ్మా. థ్యాంక్స్ అండి. ఇదిగో బాబు. సార్ ఇలా రా. ఇక్కడ ఒక అమ్మాయిని నేనే కార్లో డ్రాప్ చేసి వెళ్ళాను, చూసావా? కొంచెం బొద్దుగా ఉంటుంది ఆ అమ్మాయినా సార్? ఏదో హీరోయిన్ ఛాన్స్ కోసం వెళ్ళాలని చెప్పింది ఆ అమ్మాయినా సార్? తనే. ఇందాకే ఓ ఆటోకి వెళ్ళింది సార్. ఓకే వెళ్ళిందిగా, సర్లే. సార్ ఏంటి? ఆ ఆటో డ్రైవర్ చాలా డేంజర్ పర్సన్లో ఉన్నాడు సార్. అవునా? అవును సార్. వెనకే బైక్ మీద ఇద్దరు రౌడీలు ఆ ఆటోని ఫాలో అవుతూ వెళ్ళారు సార్. అర్జెంట్ అంటూ వాళ్ళని పట్టించుకోకుండా ఆ ఆటోకి వెళ్ళిపోయింది సార్. ఓ ఎటు వెళ్ళారు? ఇటువైపే సార్. థ్యాంక్ యూ. సరే సార్. హలో, నేను కాదు, ఉమాకాంత్ సీను. నీ పేరేదైతే ఏంటి? దాని పేరేం పేరు? బాను. దాని డీటెయిల్స్ కావాలి. నేను స్టేషన్లో లేను. ఎక్కడున్నావో చెప్పు. దేనికి? మా వాళ్ళు కత్తులు కొడవలతో వచ్చి నిన్ను స్టేషన్ దాకా తరుంకెళ్తారు. లేకపోతే నాకు 25 లక్షల సరుకు పోయింది, నమ్మకమైన మనిషి పోయాడు. దాన్ని మట్టికి ఊరికనే వదలను. దాని ఫుల్ డీటెయిల్స్ నాకు కావాలి. నా బాధ ఎవరికి చెప్పిన? డెన్లో కత్తులు కొన్నా కూడా డబ్బులు లేవు. ఒక నిమిషం. ఏమండి, మీరు దొంగ నోట్లు పంపించినా పర్లేదు, నేను ఎలాగోలా మేనేజ్ చేసుకుంటానమ్మా. అదే ఒక్క నిమిషం. ఏటి ఎవరి అమ్మాయి? నేను అమ్మాయిల ముఖం చూడడానికి నీకు తెలుసు కదా, ఎందుకు తీసుకొచ్చావు? అవును, ఎందుకు తీసుకొచ్చాను? ఒక్క నిమిషంలోనే మర్చిపోయావా? అవును బావా, ఒక్క నిమిషం. ఎవరమ్మాయి నువ్వు? నిన్ను ఇంతసేపు చెప్పాను కదా. చెప్పేంతసేపు అయింది? ఒక్క నిమిషం. ఓ, ఈయనకి నిమిషం దాటితే మర్చిపోయే అలవాటు ఉంది కదా. ఓ గుర్తొచ్చింది. అలాగే బావా. సరే, నువ్వు చూడడానికి అచ్చు ఆడదానిలాగా ఉన్నావు. సరుకు నీతో కూడా పంపించారా? ఏంటి? అబ్బా, నీ విగ్గు తీయ. ఇది విగ్గు కాదు, ఒరిజినల్ జుట్టే. మరి సరుకు? సరుకేంటి? రే, ఏంటి? ఒక్క నిమిషం బావా. ఒక్క నిమిషం అన్నావంటే నిన్ను 1/2 నిమిషంలో చంపేస్తాను. ఆగండి, అవతల నన్ను 3 గూండాలు తరుముతున్నారు. మీరే కాపాడాలి ప్లీజ్. నన్ను ఎక్కడైనా దాచిపెట్టండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. గోండాలు తరుముతున్నారా? ఏం చేసావు నువ్వు? అదే, వేషం కన్నా దేశం ముఖ్యం అనుకున్నాను. వేషం ఏంటి, దేశం ఏంటి? దేశం, నేషన్.
వేషం, ఎమోషన్. ఒక్క నిమిషం అమ్మా. ఒరే ఒక్క నిమిషం, దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారా? అది గోక్కోనం లేదు గాని ఒక్క నిమిషంలో నిన్ను నువ్వే మర్చిపోతే ఈ పిల్ల ఒక్క నిమిషంలో నన్నే మర్చిపోయేలా చేసిలా. అయ్యో, నేను కన్ఫ్యూజ్ చేయడం లేదు. యాక్చువల్లీ నేను చాలా పెద్ద ప్రాబ్లం లో ఇరుక్కున్నానని అర్థమైంది. అసలు ఏం జరిగిందో మీకు డీటెయిల్ గా చెప్తాను. చెప్పు. ఆటో అన్నా, అర్జెంటుగా వస్తావా? అయ్యో, సెల్ ఫోన్ కార్లో మర్చిపోయానే. ఈ టైర్ పెట్టి ఈ డ్రైవర్ గాడి నెత్తిన కొట్టేసి దిగి పారిపోతే? ప్రభాస్, వీళ్ళంతా డ్రగ్స్ సప్లై చేసే ముఠానా? అంటే వీళ్ళు దేశద్రోహులు. కానీ నేను వెళ్ళి దేశభక్తి మీద సినిమా తీసే సినిమా కోసం ఆడిషన్స్ కి అటెండ్ కావాలి. మంచి వేషం. పర్లేదు, వేషం కన్నా దేశం ముఖ్యం. డ్రైవర్ అన్నా, నువ్వు చాలా మంచోడు అన్నా. సొంత చెల్లెల్లాగా అనుకుని తీసుకెళ్తున్నావు. 300 ఎగ్గొడదామని చూస్తున్నావా? అయ్యో, 300 ఏంటన్నా? 500 తీసుకో. రైట్ తీసుకోనా? నాకు వేషం ముఖ్యమన్నా. అందుకే నువ్వు 300 అడిగినా నేను 500 ఇస్తానంటున్నాను. అన్నా, ఇక్కడే లెఫ్ట్ తీసుకో. సరే. అన్నా, ఇక్కడ లెఫ్ట్ తీసుకో. ఈ గుండోన్ని చూసి రీసెంట్ గా తిరుపతి మొక్కు తీర్చుకున్న భక్తుడు అనుకున్నాను, కానీ వీడికింత బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అనుకోలేదు. ఎలా? ఇప్పుడు ఏం చెయ్యాలి? సార్ సార్, ఆటో నుంచి ఎవరో గుడ్డు విసిరి వెళ్తున్నారు సార్. డ్రైవర్ పోనీ.
పిల్ల పోలీసులకు పట్టించేసిందే. మనం వెళ్తే మనము దొరికిపోతాం. వెనక్కెళ్ళిపోవడం మంచిది. పద. ఎరా పోలీసుల మీద కోడిగుడ్డు వేసి వెళ్తావరా? సార్, గుడ్డు విసిరింది నేను, కానీ మీరు పట్టుకోవాల్సింది వాణ్ణే. గట్టిగా పట్టుకోండి సార్. వీడు డ్రగ్స్ ముఠాకి చెందినవాడు. ఇదిగోండి. ఏం చేయాలో అని ఇంతసేపు టెన్షన్ పడుతుంటే సమయానికి మీరు కనిపించారు. చాలా థ్యాంక్స్ సార్. లేదమ్మా, ఈ క్రెడిట్ అంతా మీదే. ఒక ఆడపిల్లగా ఇంత ధైర్య సాహసాలు చేసి డ్రగ్స్ పట్టించి దేశానికి సేవ చేసినందుకు నిన్ను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. కొట్టండి కొట్టండి, నీకుంటది. రే గుండు, నీకు 3 విషయాలు చెప్తాను, గుర్తుపెట్టుకో. నంబర్ 1, చేతనైతే దేశానికి సేవ చేయగాని చెడు చేయకు. నంబర్ 2, ఇది నీకు క్లారిటీ కోసం చెప్తున్నా, నీ గుండులో గుజ్జు లేదు. నంబర్ 3, ఇది కన్ఫర్మేషన్ అనుకో, ఇన్ఫర్మేషన్ అనుకో, వీళ్ళు నీ గుండు పగలగొడతారు. వస్తా. మేడం, ఒక హీరోయిన్ గా, ఒక డైనమిక్ గా ఒక కేసు పట్టించారు. ఒక్క సెల్ఫీ మేడం. సినిమాల్లో యాక్షన్ చేయకముందే పెద్ద సెలబ్రిటీని అయ్యాను. విన్నారు కదా, ఇందులో నేను చేసిన తప్పేమైనా ఉందా? దేశం కోసం వేషం త్యాగం చేసినందుకు పోలీసు పొంగిపోయి సెల్ఫీ దిగాడు తెలుసా? ఒక్క నిమిషం. బావా, నిన్ను కదా రేడు పప్ప. ఆ సెల్ఫీ ఇదేనా? అవును, ఇది మీదాకా వచ్చిందా? అప్పుడే దేశమంతా వైరల్ అయిపోయిందా? ఓ మై ప్రభాస్, నేను చేసిన ఘనకార్యం గంటలోపే దేశమంతా పాకిపోయిందనమాట. ఈ సంగతి తెలిస్తేనైనా మా ఏజీ తిట్టడం మానేస్తాడేమో. నువ్వు ఒక్కసారి పక్క తిరిగి చూడమ్మా. నిన్ను ఫాలో అయిన ఆ పట్టున గోండాలో వేళ్లేనా? రే, పట్టుకోమంటే పట్టుకోలేరా? చూస్తారండి. అయ్యో, నన్ను కాదు, వీళ్ళనే పట్టుకోమన్నాను. నేను వీళ్ళనే పట్టుకోమని చెప్పానమ్మా. ఇలా కూర్చో. రే, ఆ చైర్ తీసిరా. ఇలా కూర్చో. అబ్బాబాబా, కొంచెం ఉక్కుపోతగా ఉంది. ఏసీ పెట్టించమంటే ఇక్కడ ఓసీగా వచ్చిన గాలిని అనుభవించాలి. ఇదిగో ఈ లాంగ్ కోట్ వేసుకుని ఉక్కుపోతున్నాను. ఓహో, మరి వీళ్ళ సంగతి ఏంటి? వాళ్ళ చెమటలు పెట్టినా పర్లేదు. అది కాదు అంకుల్, అలాగే వదిలేస్తారేంటి? ఎందుకు వదిలేస్తానమ్మా? తాడు తీసుకొచ్చి కట్టించేయను. ఒరే, వెళ్ళి తాడు తీసుకురండి. ఏంటి తాళ? నేను ఆల్రెడీ ఓ దానికి కట్టే. గుడ్ ఐడియా. థ్యాంక్ యూ. వీళ్ళని కూడా పోలీసులకు పట్టించి మళ్ళీ నేను దేశం కోసం సాహసం చేసిన వీర వనితగా సోషల్ మీడియాలో వైరల్ అవుతాను. ఓ, సెకండ్ ఫేజ్ కరోనా వచ్చింది. వావ్, గట్టి తాడే తెచ్చారే. ఈ దున్నపోతులకి ఇలాంటి తాడే కావాలి. కట్టి పారేయండి ఎదవల్ని. కట్టి పడేయండి రా, జాగ్రత్త. అమ్మాయి చాలా సెన్సిటివ్ అండ్ సెంటిమెంటల్. ముందు నోట్లో గుడ్లు కుక్కాలి కదరా. రే, ఏంట్రా ఇది? ఆ ఒక్క నిమిషం గాడికి అనుకున్నాను, మీకు కూడా బ్రెయిన్ లేదా? నన్ను కట్టి పడేశారేంట్రా? నేను చెప్తానమ్మా.
నువ్వు పోలీసులకు పట్టించింది ఎవరినో కాదమ్మా, నా మనిషిని. నువ్వు పట్టించిన సరుకు వాడిది కాదమ్మా, నాది. సదా 25 లక్షలు నీ వల్ల నాకు ఆడాళ్ళ ముందు మగాళ్ళ బూతులు మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడతలేదు. వాట్సాప్లో పంపిస్తాను. చిత్ర, చిత్ర అక్క, ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు? ఏం కనిపెడదామని? నా మొహానికి ఇంకా ఏదో కనిపెట్టడమా? పిల్లల్ని కందావంటే వీలు లేకుండా నా మొగుడేమో సౌదీలో, నేను ఈ ఇంట్లో ఖైదీలా బతుకుతున్నావు. మరెందుకు? ఏదో కరోనాకి వ్యాక్సిన్ కనుగొనేదానిలాగా అంత తీక్షణంగా ఆలోచిస్తున్నావు? ఏమీ లేదక్కా, భాను హీరోయిన్ సెలక్షన్స్ కోసమని ఆడిషన్ కి వెళ్లి ఇంకా రాలేదు కదా. బహుశా సెలెక్ట్ అయిందంటావా? ఒకవేళ సెలెక్ట్ అయిందంటే మేకప్ మ్యాన్, హెయిర్ డ్రెస్సర్, కాస్ట్యూమర్, టచ్అప్ బాయ్, ప్రొడక్షన్ బాయ్, అంబ్రెల్లా బాయ్, అంత సీన్ లేదు. నువ్వేంటి భాను భజన చేస్తున్నావు? తను స్టార్ హీరోయిన్ అవుతుందని నువ్వు ఫ్యాన్స్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ అయ్యి ఫ్లెక్సీలు కడదామని ఊహించుకుంటున్నావా? చిచ్చి, అలా కాదక్కా. భాను మామూలుగానే టెక్కులకి పోతుంది. ఒకవేళ ఇలా జరిగితే ఏంటా అని. ఒకవేళ కాదు, ఏ వేళ కూడా అలా జరగదు. నువ్వు కంగారు పడకు. తన మొహానికి హీరోయిన్ వేషం కాదు కదా, జూనియర్ ఆర్టిస్ట్ వేషం కూడా రాదు. కరెక్ట్ గా చెప్పావక్క. భానుని చూడగానే బయటికి తోసేస్తుంటారు. అలా తోసేస్తే ఎప్పుడే ఇక్కడికొచ్చి పడేదిగా. మరి ఇంకా రాలేదేంటి? ఏముంది, వెళ్లేటప్పుడు దర్జాగా ఏజేతో పాటు ఏసీ కార్లో వెళ్ళింది. తిరిగి రావడానికి ఆటోకి చిల్లర్కి కూడా గతి లేక నడుచుకుంటూ వస్తుందేమో. ఇటేపు నేను, అటేపు ఎస్ఐ వేణు. చూడు వేణు, నా సరుకుని నా మనిషిని పట్టించిన వీరవనిత ఇప్పుడు చాలా డేంజర్ జోన్ లో ఉంది. ఏమైంది? కిడ్నాప్ అయింది. ఎందుకైంది? బిత్తిరి మేళం మూలంగా అయింది. మీరెవరు? ఇటేపు నేనే, అటేపు నువ్వే. ఈ ఎటేపు వెళ్ళినా ఈ పిల్ల దొరకదు. మర్యాదగా నా మనిషిని సరుకుని మహాలక్ష్మి థియేటర్ టాయిలెట్స్ దగ్గర వదిలేస్తే నేను అదే స్థానంలో ఈ పిల్లను వదిలేస్తాను మాస్కేసి. లేదంటే అదే చోట ఈ పిల్ల శవాన్ని వితౌట్ మాస్క్ వదిలేస్తాను. ఓకే? ఈ భాను ఉన్న చోట ఉండకుండా నాకు తలనొప్పి తీసుకొస్తుంది. ఏదైనా అయితే జయమ్మ లైఫ్ లాంగ్ నాతో మాట్లాడతావు. ఎక్కడుందో ఏమైపోయిందో. రేయ్, నమ్మించి మోసం చేస్తారా? నమ్మకపోతే మోసం చేయడం మాకు తెలీదు. కాపాడమని వస్తే కట్టేమని చెప్తావా? నేనెవరో తెలుసా? నా మెడలో తాళి కట్టింది ఎవరో తెలుసా? నీకు ఈ తాడు కట్టింది ఎవరో తెలుసా? నువ్వు దేశద్రోహివి, సంఘ విద్రోహివి, నమ్మక ద్రోహివి. నన్నిలా కట్టి పడేసావని తెలిస్తే నీకు మామూలుగా ఉండదు. అంత బిల్డప్ ఇస్తున్నావు. నీ వెనకాల ఎవరున్నారండి? ఏజే రెస్టారెంట్స్ ఓనర్.
మిస్టర్ అభినవ్ జాగర్లముడి. Hitler!